दूसरा पाठ। बच्चों सबको शुभोदय। आज हमें दूसरा पाठ का भाषा की बात में हम जानकारी कर लेंगे। सभी सुनो। पहला हम यह पद के बारे में समझा दूंगी। सुनो। कोष्टक में दी गई सूचना पढ़िए और उसके अनुसार कीजिए। కోష్టక్ మే दी गई मतलब మనం బ్రాకెట్లో ఇచ్చిన ఏదైతే సూచన ఉందో దాని విధంగా మనము ఈ గ్రామర్ని చేయమన్నారు. ఒకసారి చూద్దాం. ఈద్ ప్రభాత్ వృక్ష మనకి ఇది టెక్స్ట్ బుక్ గ్రామర్ అమ్మ. ईद प्रभात और वृक्ष. एक एक शब्द का वाक्य प्रयोग कीजिए और उसके पर्याय शब्द लिखिए. ఒక్కొక్క పదానికి పర్యాయ శబ్ద రాసి మరియు వాక్య ప్రయోగాన్ని చేయమన్నారు. ఇక్కడ మనకి చూద్దాం. ईद. ईद का पर्याय शब्द क्या है? त्योहार और पर्व. त्योहार और पर्व. इसे वाक्य में प्रयोग कीजिए. ईद मुसलमानों का बड़ा त्योहार है. ईद मुसलमानों का बड़ा त्योहार है. ఈద్ అనేది ముస్లిమ్స్ యొక్క ఒక పెద్ద పండుగ. ఈద్ అంటే పర్యాయ శబ్దం ఏంటి? త్యోహార్ మరియు పర్వ్. ఈద్కు మనము వాక్య ప్రయోగం ఏం చేస్తున్నామంటే ఈద్ ముసల్మానోं का बड़ा त्योहार है, చాలా పెద్ద పండుగ. అలానే ఈద్ साल में एक बार आता है అని చెప్పొచ్చు. లేదా ఈద్ के दिन सभी लोग खुशहाल से रहते हैं అని చెప్పొచ్చు. ఈద్ के दिन हामिद ईदगाह पहुंचा అని చెప్పొచ్చు. ఈద్గహ్ ఏక్ ముసల్మానోं का ప్రార్థనా का స్థాన్ హై అని చెప్పొచ్చు అనమాట. అంటే ఇవన్నీ కూడా మనము వాక్య ప్రయోగం చేస్తుంటాం. వాక్య ప్రయోగం అంటేనే మనం సొంత వాక్యాల్లో చెప్పేది. ఏదైతే టెక్స్ట్ బుక్లో రాసిందో ఏదైతే మెటీరియల్స్లో ఉన్నాయో ఇవి తీసుకోకూడదు. ఎప్పుడు కూడా మనం వాక్య ప్రయోగం అనేది ఓన్గా క్రియేటివిటీగా చేయాల్సి ఉంటుందన్నమాట. और दूसरा ఇంకోటి సెకండ్ వన్. ప్రభాత్. ప్రభాత్ అంటే ఎర్లీ మార్నింగ్. దాని యొక్క పర్యాయ శబ్ద సవేరా और సుబహ్. సవేరా అన్నా సుబహ్ అన్నా కూడా ప్రభాత్ అన్నా కూడా ఒకటే. అయితే దీన్ని మనం వాక్య ప్రయోగంలో కూడా ఇక్కడ మనము యూజ్ చేయాలి. ఆజ్ కా ప్రభాత్ బడా సుహానా హై మనకి లెసన్లో వచ్చింది వర్డ్, అందుకనే మనం ఇక్కడ యూజ్ చేసాం. కానీ వాక్యమే ప్రయోగ్ కీజియే అంటే లెసన్లో వచ్చిన వర్డ్ యూజ్ చేయకుండా మనం ఏం చేయాలి అంటే ఇంకొక ఓన్గా క్రియేటివిటీ చేయాలి. ప్రభాత్ అంటే ఎర్లీ మార్నింగ్ అని తెలుసు కదా మనకి. సో ఆజ్ కా ప్రభాత్ బడా సుహానా హై అని చెప్పాం. కానీ మనం ఏం చేస్తామంటే ఆజ్ కా ప్రభాత్ आज का प्रभात में सूर्योदय बहुत अच्छा है. आज का प्रभात में इंद्रधनुष बहुत अच्छा है. లేదా आज का प्रभात లేదా आज का सवेरे सवेरे में मैं ध्यान से पढ़ूंगा. अर्ली మార్నింగ్లో నేను ధ్యానం కాన్సన్ట్రేషన్తో చదువుతాను. సుబహ్ మై బజార్ జావుంగా అంటే ఇక్కడ పర్యాయ శబ్దం ఇచ్చాడు కాబట్టి మనం ఈ పర్యాయ శబ్దాన్ని ఈ ప్రభాత్ ఒక్కటి యూజ్ చేయని అవసరంలా వీటిని కూడా యూజ్ చేసి చెప్పొచ్చు. మనం వాక్య ప్రయోగంలో సుబహ్ యూజ్ చేయొచ్చు, సవేరా యూజ్ చేయొచ్చు. ఆజ్కా ప్రభాత్ బడా సుహానాయ అని ఇచ్చాడు. మనము మన డైలీ లైఫ్లో ప్రభాత్ ఎర్లీ మార్నింగ్ ఏం చేస్తామో అవన్నీ రాయొచ్చు. సుబహ్ మే మై బజార్ జాతా హూ రాయొచ్చు. లేదా సవేరా ఉట్కర్ అపనా కామ్ కర్తా హూ అని రాయొచ్చు. ఏవైనా రాయొచ్చు అనమాట. థర్డ్ వన్ వృక్ష్. థర్డ్ వన్ ఏంటి? వృక్ష. వృక్షకి ఫస్ట్ పర్యాయ శబ్దాలు పేడ్, పాదక్, తరు. వృక్ష అంటేనే చెట్లు. దాన్ని పేడ్ అంటాము, పాదప్ అంటాము మరియు వృక్ష అని కూడా మనము అంటామన్నమాట. అయితే దీనికి మనము వాక్య ప్రయోగాన్ని చేయాలి. వృక్ష పర్ అనేక పక్షి హై అంటే వృక్షాలపైన చెట్లపైన చాలా పక్షులు ఉంటాయి. వృక్ష పర్ అనేక పక్షి హై. ఇంకా మనం ఇంకా ఏం యూజ్ చేయగలము? వృక్షో రక్షతి రక్షితః అనొచ్చు. वृक्ष से हमको ऑक्सीजन मिलता है అనొచ్చు. वृक्षों से हमें औषध गुणों मिलते हैं అని చెప్పొచ్చు. वृक्ष से फूल फल मिलते हैं. वृक्ष छाया देता है. वृक्ष से और कुछ भी काम बनते हैं. वृक्षों से फर्नीचर भी बनाते हैं. ఇవన్నీ కూడా వృక్ష గురించి మనం వాక్యం ప్రయోగం చేయొచ్చు. నెక్స్ట్ దూసరా అపరాధి ప్రసన్న. ఇక్కడ
రెండు శబ్దాలు, రెండు పదాలు ఇచ్చారు, अपराधी और प्रसन्न। एक एक शब्द का विलोम शब्द लिखिए और उसके वाक्य में प्रयोग कीजिए उससे। ఈ రెండింటిని కూడా ఒక్కొక్క దానికి మనకు एक शब्द का विलोम దట్ మీన్స్ ఆపోజిట్ వర్డ్। విలోమ్ శబ్దు అంటే ఆపోజిట్ వర్డ్। అపరాధి ఆపోజిట్ ఏంటి? నిరపరాధి। ప్రసన్న ఆపోజిట్ ఏంటి? అప్రసన్న। అయితే ఇక్కడ ప్రతి వర్డ్ కూడా తను అడగాల్సింది పర్యాయ అడిగి, విలోమ అడిగి, వచన అడిగి, ఎక్స్ట్రాగా అడిషనల్గా వాక్య ప్రయోగం ఇక్కడ ఎందుకు చేస్తున్నామంటే వాక్య ప్రయోగం చేయడం వల్ల ఆ యొక్క పదానికి సరి అయిన అర్థం మనకి అవగాహన ఉంటుంది అని మనకు వాక్య ప్రయోగం చేయమంటున్నారు। ఆ పదం అంటే అసలు అర్థం అనేది మనకు తెలిసిపోతుంది నీట్గా, అప్పుడు మనము చాలా చక్కగా దేనికైనా ఆన్సర్ ఇవ్వచ్చు అనమాట। ఆ డెఫినేషన్ అవి తెలిస్తే। అపరాధి అంటే నిరపరాధి విలోమ్। అపరాధి అంటే తెలుసు కదా, దోషి, తప్పు చేసినవాడు। నిరపరాధి అంటే తప్పు చేయనివాడు। ఇక్కడ వాక్యమే ప్రయోగం చూడండి, నిరపరాధికో సజా నహీ మిల్నా చాహియే। నిరపరాధికో సజా మీన్స్ శిక్ష వేయకూడదు, శిక్షింపకూడదు। నిరపరాధిని ఎప్పుడు కూడా శిక్షింపకూడదు। మనకు ఒక రూల్ ఉంది, 100 మంది దోషులు వాళ్ళు తప్పించుకున్న శిక్ష నుండి నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు అనేది ఒక మనకి ప్రోవెబ్ లాంటిది అనమాట, అది అలా ఉంది। ఇక్కడ చూడండి, నిరపరాధిని మనం అపరాధిని మనం ఓన్గా ఇంకా 2 క్రియేటివిటీ చేయాలంటే ఉదాహరణలు, మై అపరాధి హూ, కోర్టులో జడ్జి ముందు నిలబడి అపరాధి మై అపరాధి హూ అంటే అంటారు ఎవరైనా, శిక్షించండి నేనే అపరాధి అన్నారు కదా। మై నిరపరాధి హూ, అపరాధి నహీ హూ, నేను అపరాధిని కాదు, నేను నిరపరాధిని, నేను దోషిని కాదు అని వాదిస్తూ ఉంటారు। మనం ఈ మధ్య కాలంలో మూవీస్లో చూస్తుంటాం, వకీల్ సాబ్లో కూడా చూసాము। అలా అపరాధి అంటే తప్పు చేసినవాడు, నిరపరాధి అంటే తప్పు చేయనివాడు। సో మనకి ఒక్క సెంటెన్స్లో 2 వచ్చేటట్టు విధంగా కూడా మనము వాక్య ప్రయోగం చేయొచ్చు। మై అపరాధి నహీ హూ, మై నిరపరాధి హూ, నేను అపరాధిని కాదు నిరపరాధిని అని కూడా మనం చెప్పవచ్చు। నెక్స్ట్ ప్రసన్న అప్రసన్న। ప్రసన్న అంటే చాలా సంతోషంగా ఉండటం, ప్రసన్న అంటే చాలా సంతోషంగా ఉండటం, హ్యాపీనెస్। అప్రసన్న కా మతలబ్ క్యా హై? అన్హ్యాపీ అనమాట, సంతోషంగా లేకపోవడం, సాడ్నెస్ ఉండడం। ప్రసన్న और अप्रसन्न। अप्रसन्न का वाक्य में अप्रसन्न से काम करने पर काम बिगड़ जाएगा। అప్రసన్న సే కామ్ కర్నే అంటే అయిష్టంగా ఒక పని చేస్తే ఆ పని బిగడ్ జాయేగా, స్పాయిల్ అయిపోతుంది। అప్రసన్న సే కామ్ కర్నే పర్ కామ్ బిగడ్ జాయేగా, అయిష్టంగా పని చేయడం, మనం ఏదైనా పని చేసేటప్పుడు చాలా ఇష్టంగా చేయాలి, ఏ పనైనా కానివ్వండి, అది ఎంత కష్టమైనా కానివ్వండి, మనం ఇష్టంగా చేసినప్పుడు దాంట్లో సక్సెస్ అవుతాం। కానీ ఇక్కడ అప్రసన్న సే కామ్ కర్నే సే, చాలా అయిష్టంగా పని చేయడం వల్ల వह काम क्या होता है? बिगड़ जाता है। इसलिए हम काम कैसा करना चाहिए? प्रसन्न से, खुशी से, మనము ఇక్కడ ఇచ్ఛాసే కర్నా చాయే, చాలా కోరికగా ఇష్టంగా మనము ఒక వర్క్ని తీసుకొని చేయాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతాము। कुछ काम भी अप्रसन्न से नहीं करना चाहिए, प्रसन्न से करना चाहिए। और यहाँ पर देखो, मिठाई, चिमटा, सड़क। एक शब्द का वचन बदलिए और वाक्य प्रयोग कीजिए। ఇక్కడ ఒక్కొక్క వర్డ్కి వచన్ అంటే ఏకవచనం, బహువచనం। ఒకే వస్తువుని మనము ఎక్కడైనా ఒకటి ఉన్నప్పుడు ఏకవచనం అంటాము, దానికన్నా ఎక్కువ ఉంటే బహువచనము అంటాము। అలా చేసి దాన్ని వాక్య ప్రయోగాన్ని రాయండి అని చెప్పారు। ఇక్కడ చూడండి, మిఠాయి అంటే ఒకటే స్వీట్, ఎక్కడైనా భోజనాల్లోకి వెళ్ళినప్పుడు మనకి ఒకరికి ఒక్కటే స్వీట్ పెడతారు, దాన్ని మిఠాయి అంటాం। అదే అక్కడ పెట్టడానికి ఎన్ని తెస్తారు ఆ పెళ్లి భోజనాల్లో? మిఠాయియా, ఒక్క మిఠాయి తెస్తారు, సరిపోతుందా? మిఠాయియా, ఇక్కడ మిఠాయిలు, ఇక్కడ మిఠాయి స్వీట్స్, మిఠాయియా అన్నమాట। और ये मिठाइयाँ वाक्य प्रयोग में देखिए, मुझे मिठाइयाँ बहुत पसंद है। ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి స్వీట్స్? मुझे मिठाइयाँ बहुत पसंद है, నాకు మిఠాయిలు అంటే చాలా ఇష్టం। और दूसरा पद यहाँ पर चिमटा एक वचन और चिमटे बहुवचन।
చిమటా ఏకవచన్, చిమటే బహువచన్. చిమట అంటే తెలుసు కదా, మనం ఏదైనా ఒక వేడి వస్తువును చేత్తో పట్టుకోకుండా ఒక ఐరన్ ఇన్స్ట్రుమెంట్తో తీస్తాం. తవేసే అంటే పెన్నం నుండి లేదా బాండీలో నుండి తీసేదానికి యూజ్ చేసేది చిమట. దాన్ని ఒకటే అయితే మనం చిమట అంటాము, ఇంకా ఒకదానికన్నా ఎక్కువ మోర్ దెన్ ఉంటే చిమటే అంటామన్నమాట. బాజార్ మే చిమటే జ్యాదా బిక్తే హై. బాజార్ మే చిమటే, ఇక్కడ చూడండి వాక్య ప్రయోగంలో మనకి ప్లూరల్ ఫామ్ వచ్చింది. చిమటే జ్యాదా బిక్తే హై. బాజార్లో చిమటే అంటే అవి చాలా ఎక్కువగా అమ్మబడుతున్నాయి. అదే హమ్ ఘర్ మే కే లియే కితనే చిమటే లాతే హై. హమే ఘర్ మే కే లియే ఏక్ చిమటా ఖరీదా. మనము ఇంట్లో అయితే ఒక్కటే చిమటాని మనము కొనుగోలు చేస్తామన్నమాట. నెక్స్ట్ సడక్, సడకే. సడక్ కా మతలబ్ రోడ్, సడకే మతలబ్ రోడ్స్, ఇవి అనమాట. రోడ్లు అనమాట. సడకే బడీ హై, ఇక్కడ రోడ్లు చాలా పెద్దవి. హమారే ఘర్ పర్ సడక్ నహీ హై, మా ఇంటి ముందు రోడ్డు లేదు అంటాం. సడక్ మీన్స్ ఒకటి రోడ్డు, సడకే అంటే రోడ్లు. నెక్స్ట్ సూచన పడియే और उसके अनुसार कीजिए. ఇక్కడ మనము ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు. బేసమజ్, సద్భావ్, బేసమజ్, సద్భావ్, నిఢర్. ఉపసర్గ పహచానియే, దీనికి ఏమి ఇప్పటి వరకు మనం పర్యాయ శబ్దు మరియు విలోము మరియు వచనం మాత్రమే మనం ఇక్కడ నేర్చుకున్నాం. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారంటే 3 పదాలు ఇచ్చారు. ఆ పదాలకి ఉపసర్గని కనుక్కోండి. ఫస్ట్ ఉపసర్గ కా పరిభాష క్యా హై. ఉపసర్గ కా పరిభాష క్యా హై. जो शब्द के आरंभ में लगकर, ఏదైతే శబ్దానికి ఆరంభ మీన్ స్టార్టింగ్, ఫస్ట్ ఆరంభ మే లగ్కర్ నయే నయే శబ్దే కా నిర్మాణ్ కర్తే హై. కొత్త పదాలను నిర్మిస్తున్నామో ఉసే ఉపసర్గ కహతే హై. అంటే దీంట్లో ఏదైతే ఫస్ట్లో యాడ్ అయ్యి, చూడండి బేసమజ్లో బే యాడ్ అయింది, సద్భావ్లో సత్ యాడ్ అయింది, నిఢర్లో నిహ యాడ్ అయింది. ఇవన్నీ కూడా ఫస్ట్ ఉండే పదాలు. వీటికి ముందు యాడ్ అయ్యి, వీటికి ముందు మనం యాడ్ చేసుకున్నాం. సమజ్కి ఏం యాడ్ చేసుకున్నామంటే బేసమజ్. సద్భావ్కి భావ్కి ఏం యాడ్ చేసుకున్నామంటే సత్. డర్కి ఏం యాడ్ చేసుకున్నామంటే ని. ఇవన్నీ యాడ్ చేసుకున్నప్పుడు ఇంకొక కొత్త పదం వచ్చింది. సమజ్కి బే లగకర్. అసలు ఇక్కడ మనము పరిభాష చూసుకుంటేనే జో శబ్దకి ఆరంభమే లగ్కర్, ఏదైనా ఒక పదానికి స్టార్టింగ్లో అది యాడ్ అయ్యి నయే శబ్దకా నిర్మాణ్, కొత్త పదాన్ని అది నిర్మిస్తుందో దాన్నే ఉపసర్గ అంటాం. అది ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ బే, ఇక్కడ సత్, ఇక్కడ సమజ్కు బే యాడ్ అయింది, ఇక్కడ బే సమజ్ వచ్చేసింది. భావ్కి సత్ యాడ్ అయింది, ఇది ఉపసర్గ అనమాట. ఉపసర్గ సత్ యాడ్ అయింది, సద్భావ్ అయిపోయింది. డర్కి నీ యాడ్ అయింది, నిఢర్ అయిపోయింది. ఇలా మనకి కొత్త పదాలు మనకి ఉపసర్గ ద్వారా పరిచయం చేస్తుందన్నమాట. నెక్స్ట్ దూసరా దుకాందార్, బడ్కీల్, గరీబీ. ప్రత్యయ పహచానియే. వీటిల్లో దుకాందార్, బడ్కీలా ఆర్ గరీబీ ప్రత్యయ పహచానియే. వీటికి ప్రత్యయాలని కనుక్కోండి అన్నారు. ఫస్ట్ మనకు అసలు ప్రత్యయం అంటే తెలియాలి కదా. మనకు ప్రత్యయం తెలిస్తే మనము వాటి యొక్క అర్థాలని, వాటి యొక్క ముందు ఉన్న భావాలని మనం తెలుసుకోగలం. ఫస్ట్ ప్రత్యయ కా పరిభాష క్యా హై. జో శబ్దకే అంతమే, అక్కడ ఏమైందంటే ఉపసర్గలో ఆరంభమే అయింది, ఇక్కడ అంతమే. జో శబ్దకే అంతమే అంటే ఎండింగ్లో, అంతమే లగ్కర్ నయే నయే శబ్ద కా నిర్మాణ్ కర్తే హై ఉసే ప్రత్యయ కహతే హై. ఏదైతే ఒక పదానికి లాస్ట్లో యాడ్ అయ్యి కొత్త అర్థాలని ఇక్కడ ఇస్తుందో ఆ పదాలనే మనము ప్రత్యయ అంటాము. వైసే యహా పర్ దేఖేంగే. అక్కడ మనం ఏమన్నామంటే ఆరంభంలో అన్నాము, ఇక్కడ అంతమే. ఇక్కడ దుకాన్ ఉంది, దుకాన్కి అంత్ లాస్ట్లో ఏం యాడ్ చేసాం, దార్ యాడ్ చేసాం. దార్ యాడ్ చేయడం వల్ల ఏమైంది, దుకాందార్. నెక్స్ట్
బడక్, బడక్కి ఏమి యాడ్ చేసాం, ఈలా యాడ్ చేసాం. బడ్కీలా చాలా గొప్పదైన. ఇక్కడ గరీబ్, గరీబ్కి ఒక ఈ మాత్రమే యాడ్ చేసాం చూడండి, ఈ మాత్రమే యాడ్ చేసాం. గరీబ్కి ఈ యాడ్ చేసిన తర్వాత గరీబీ అంటే లాస్ట్లో ఇక్కడ యాడ్ అయిన తర్వాత అర్థాన్ని మార్చి ఇస్తునేదాన్ని మనం ప్రత్యయి అంటాము. ఇక్కడ మనకి లాస్ట్లో అర్థాన్ని మార్చి ఇచ్చేదాన్నే మనం ప్రత్యయి అంటాము. నెక్స్ట్ తీసరా मीठा, प्रसन्न, बूढ़ा భావవాచక సంజ్ఞామే బదిలియే. అయితే మనకి సంజ్ఞలో మనం చెప్పుకునేటప్పుడు యహ సంజ్ఞ కితనే प्रकार के है, 5 प्रकार के है అని అనుకున్నాం. वो 5 प्रकार में हमें वो संज्ञा 5 प्रकार कौन से है, व्यक्तिवाचक संज्ञा, जातिवाचक संज्ञा, समूहवाचक संज्ञा और द्रव्यवाचक संज्ञा, భావవాచక సంజ్ఞ. దీంట్లో ఈ 4 అడగల తను, ద్రవ్యవాచక అడగలేదు, వ్యక్తివాచక అడగలేదు, జాతివాచక అడగలేదు, సమూహవాచక అడగలేదు, భావవాచक మాత్రమే అడిగారు. అసలు భావवाचक संज्ञा का परिभाषा क्या है, भाववाचक संज्ञा का परिभाषा यहाँ पर देखो बच्चे. भाववाचक क्रोध, बचपन, कालिमा, अच्छाई, गुण అంటే గుణాన్ని ప్రకటిస్తూ ఉంటుందన్నమాట. సంజ్ఞలో భావవాచక సంజ్ఞ మనము ఎలా తెలుసుకుంటాము అంటే గుణాన్ని తెలుపుతూ ఉంది. ఒక్కొక్క సంజ్ఞ విషయంలో మనకు ద్రవ్యవాచక అంటే ద్రవ రూపంలో ఉండేదాన్ని అట్లా అంటాం కదా. ఇక్కడ మీఠా అనే దాన్ని భావవాచక సంజ్ఞలు తీసుకుంటే మీఠాస్, మీఠాని భావవాచకులుగా మారిస్తే మీఠాస్, ప్రసన్న, ప్రసన్నత, బుడా, బుడపా. ఇలా మనము మాటల్లో మార్చేటప్పుడు మీఠా అంటే స్వీట్, కానీ అది స్వీట్నెస్గా ఉంది అని చెప్పేటప్పుడు మీఠాస్ అంటాం. యో మిఠాయియా బహుత్ మీఠాస్ హై, చాలా తీపిగా ఉన్నాయి. ప్రసన్న, మనము ప్రసన్న అనేదాన్ని ఊరికే పదంలో మనం ప్రసన్న అంటాం, కానీ సెంటెన్స్లో యూజ్ చేస్తున్నప్పుడు వహ్ లోగ్ బహుత్ ప్రసన్నతాసే హై, చాలా సంతోషంగా ఉన్నారు అంటే వర్డ్ ఒక సెంటెన్స్ ఫార్మేషన్ చేసేటప్పుడు సంజ్ఞ అది ఏ రూపంలో మారిపోతుంది అంటే మనకి భావవాచక రూపంలో మనకి సంజ్ఞ చేంజ్ అయిపోతుంది అనమాట. భావవాచక రూపంలో చేంజ్ అవుతుంది. इन्हें समझिए और अभ्यास कीजिए. हामिद के बाजार से आती ही आमीना ने उसे छाती से लगा लिया. చూడండమ్మా ఈ వర్డ్ని బాగా ఒకసారి మనం చదివిన మాట అయితే హామీద్ కే బాజార్ సే అంటే బజారు నుండి, ఇక్కడ ఈ పదాన్ని మనము చాలా చాలా అబ్జర్వ్ చేసి రౌండప్ చేసుకోవాలి. 2 సేలు వచ్చాయి. ఆతే హీ ఆమీనానే ఉసే ఛాతీ సే లగా లియా, ఇక్కడ 2 సేలు వచ్చాయి, కానీ ఒక్కొక్క సేకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఈ సే మనకి నుండి అనే అర్థంతో వస్తుంది, ఈ సే తో అనే అర్థం వస్తుంది. చూడండి, హామీద్ నే బాజార్ సే, హామీద్ బజారు నుండి, ఆతే హీ రాగానే, ఆమీనానే అమీనా వాళ్ళ నానమ్మ నే ఉసే ఛాతీసే లగాలియా ఆమె గుండెలతో హత్తుకుంది అనమాట. ఎవరిని? హామీద్ని. ఎందుకంటే తను బయటికి వెళ్ళాడు కాబట్టి భయపడుతుంది కాబట్టి తను రాగానే గుండెలకు హత్తుకుంది. ఇక్కడ 2 సేలు. ఈ సేని మనం అపదాన్ కారక్ అంటాము, ఈ సేని కరణ్ కారక్ అంటాము. ఈ సే మనకు నుండి అనే అర్థంతో వస్తుంది, ఈ సే మనకు తో అనే అర్థంతో వస్తుంది. బాగా ఒకసారి మీరు కాన్సన్ట్రేషన్ తోటి 2-3 టైమ్స్ బైహార్ట్ చేసి కొన్ని అలాంటి పదాలు రాస్తే కానీ మీకు ఇవి అర్థమవు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటాం, విజయవాడ సే హైదరాబాద్ ఆతే హై, విజయవాడ సే हैदराबाद आते हैं. यहाँ पर విజయవాడ సే నే కౌన్ సా కారక చిహ్న హై. మనకి ఎగ్జాంపుల్ ఎలా అడుగుతాడంటే సే అనేది ఏ కారక చిహ్న గుర్తించండి అంటాడు. ఇక్కడ నుండి అని వచ్చింది అంటే విజయవాడ నుండి హైదరాబాద్కు వస్తున్నాము అని వచ్చింది కాబట్టి యహా పర్ సే అపదాన్ కారక్, ఇక్కడ సే అనేది అపదాన్ కారక్. ఇంకోటి చూడండి, రాముకే ఆంఖోన్సే, రాముకే ఆంఖోన్సే ఆన్సూ టపక్తీ హై అంటే రాము యొక్క కళ్ళతో ఏం కారుతున్నాయి, కన్నీళ్లు కారుతున్నాయి. ఆంఖోన్సే అంటే కళ్ళతో, రాముకే ఆంఖోన్సే కళ్ళతో,
అని వస్తుందన్నమాట. నై రాము కే ఆంఖోన్ సే దేఖ్తా హై, రామునే ఆంఖోన్ సే దేఖ్తా హై, కళ్ళతో చూస్తున్నాడు. యహా పర్ సే కౌన్సా కారక చిహ్న అంటే కరణ్ కారక్. ఏం కారక్? కరణ్ కారక్. హైదరాబాద్ సే అనేది నుండి వస్తుంది. రాము ఆంఖోన్ సే అంటే తో అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ మనకి हामिद ने कहा कि घर की हामिद ने कहा कि घर की देख रेख दादी ने की. ఇక్కడ రెండు కీలు వచ్చాయి, రెండు రకాల కీలు వచ్చాయి కాబట్టి మనము చూద్దాము. హామిద్ నే కహాకి, హామిద్ ఏమన్నాడంటే అని వస్తుందన్నమాట ఈ కీకి అర్థం. దీన్ని కాన్సా బోధక్ అంటే సముచ్చయ్ బోధక్. సముచ్చయ్ అంటే ఇక్కడ సమూహిస్తుందన్నమాట. హామిద్ అనేటివాడు కహాకి అని ఈ పదాన్ని ఆ పదాన్ని రెండుని సముచ్చయ్ కలుపుతూ ఉన్నాడు. హామిద్నే కహాకి ఘర్కి, ఈకి వేరు, ఈ కీ అనేది వేరే అర్థంతో వస్తుంది. ఘర్కి దేఖ్ రఖ్, ఇంటిని ఇంటి యొక్క అని వస్తుంది అనమాట. ఇంటిని దేఖ్ రేఖ్ అంటే మంచి చెడ్డలు అనమాట, చూడటం. దేఖ్ రేఖ్కి దాదీనేకి, ఎవరు చేశారు అంటే దాదీనేకి, అక్కడ నానమ్మ చేసింది. ఈకి ఒక వర్ధము, ఈకి ఒక వర్ధము. ఇది సముచ్చయ్ బోధకు, ఇది సంబంధకారకు. ఈకి క్రియని సూచిస్తుంది, ఈకిని క్రియని సూచిస్తుంది అనమాట. ఇవి కారక చిహ్నులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనము సెంటెన్స్ ఫార్మేషన్ 1-2 సార్లు చదివితేనే మనకి ఆ సెంటెన్స్ అనేది అర్థమవుతుంది. దాన్ని మనము ఎలా డీల్ చేయాలి అంటే ఏ పాట ఆ సిచ్యువేషన్ అనేది మనకి దేనికి వచ్చింది అని అర్థమవుతుంది అనమాట. ఈ కారక చిహ్నులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్, नीचे दिए गए उदाहरण समझिए, उसके आधार पर दिए गए वाक्य बदलिए. అంటే కింద ఇచ్చిన అక్షరాలను ఒకసారి చదవమన్నారు. రంజాన్ కే పూరే 30 రోజే కి బాద్ ఈద్ ఆయి. ఇక్కడ మనకి ఇక్కడ అన్నీ చూసుకుంటే కాల్ గురించి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. రంజాన్ కి పూరి 30 రోజే ఆయి, रमज़ान के पूरे 30 रोज़े के बाद ईद आई है. रमज़ान के पूरे 30 रोज़े के बाद ईद आई थी. रमज़ान के पूरे 30 రోజే के बाद ईद आ रही थी. అంటే టెన్స్ మారుతున్నాయి అన్నమాట. ఇక్కడ కాల్ आई है, आई थी, आई है, आई होगी. ఈయన ఏ కాలాల్లో ఉన్నాయో మనం చెప్పుకుందాం ఒకసారి. చూడండి, ఇలానే మనం ఈ ఒక్కొక్క దానికి మనం ఇలా ఎట్లయితే చేసాము. రంజాన్ కే पूरे 30 रोज़े आई, रमज़ान के पूरे 30 रोज़े आई है. रमज़ान के पूरे 30 रोज़े के बाद ईद आई थी. रमज़ान के पूरे 30 रोज़े के बाद ईद आई होगी. ఇలా చూసాం కదా. అలానే మనము ఇక్కడ ఈ మూడిటికి కూడా మనం చేయాలన్నమాట. ఈ మూడిటిని కూడా ఇలానే చేయాలి. హామీద్ చిమటా లాయా, హామీద్ దాదీ సే బోలా, హామీద్నే చిమటా లాయా. దీనికి ఒక్కొక్క దానికి ఎలా చేయాలంటే వీటికి యాడ్ చేసి ఒక్కొక్క అక్షరాన్ని యాడ్ చేయాలి. చూడండి, మనం ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క కాలాన్ని మారుద్దాం. హామీద్ చిమటా లాయా, హామీద్ చిమటా లాయా అంటే హామీద్ చిమటా తెచ్చాడు. సామాన్య భూతకాల్, ఇవన్నీ భూతకాల్లోనే ఉన్నాయి. కానీ ఇక్కడ కాలాలు అనేవి ఒక్కొక్కటి మనకి ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఒక్కొక్క టెన్స్ మనకి ఒకటి 6 టెన్స్లో ఒకటి 4 అలా ఎట్లా ఉన్నాయో మనకి ఇక్కడ భూతకాల్, భవిష్యకాల్, వర్తమాన కాల్ కూడా ఇలానే ఉన్నాయన్నమాట. మనం ఇక్కడ భూతకాల్లో మనం చేస్తున్నాము ఈ సెంటెన్స్ని. హామీద్ చిమటా లాయా అంటే అది సామాన్య భూతకాల్, అంటే ఓన్లీ ఒక సామాన్య భూతకాల్ మాత్రమే అన్నమాట అది. అయితే హామీద్ చిమటా లాయా హే ఆసన్న భూతకాల్. ఆసన్ అంటే అప్పుడే జరిగిపోయిందనమాట, ఆసన్న భూతకాల్. హామీద్ చిమటా లాయా థా పూర్ణ భూతకాల్, అది కంప్లీట్ అయింది. హామీద్ చిమటా లాయా థా ఫస్ట్ అక్కడ తీసుకున్నాడు అనేది ఏమో సామాన్య భూతకాలము. తర్వాత లాయా హై వాడు తెచ్చాడు అనేది ఆసన్న భూతకాల్. హామీద్ చిమటా లాయా థా అది పూర్ణ భూతకాల్.
కంప్లీటెడ్గా వర్క్ జరిగిందనమాట అక్కడ. లాయా థా, హామీద్ చిమట లాయా థా. నెక్స్ట్ హామీద్ చిమట లాయా హోగా, సందిగ్ధ్, అర్థం కావట్లేదు అసలు తెచ్చాడా లేదు, లాయా హోగా తెచ్చి ఉంటాడు మనం అనుకుంటున్నాం అనమాట. సందిగ్ధ్ భూత్కాల్. నెక్స్ట్ హామీద్ చిమట లా రహా థా, తెస్తూ ఉన్నాడు. అపూర్ణ భూత్కాల్, ఇంకా పూర్ణ అవ్వల, తెస్తూ ఉన్నాడు కానీ తీసుకున్నాడు కానీ తెస్తూ ఉన్నాడు. భూత్కాల్లో మనం చూడండి సామాన్య, ఆసన్న, పూర్ణ, సందిగ్ధ్, అపూర్ణ, ఇవి మనం భూతకాల్లో చెప్పుకోదగినవి. నెక్స్ట్ హామీద్ దాదీసే బోలా, మనకి ఇక్కడ లాగా చూసుకుందాం. హామీద్ దాదీసే బోలా సామాన్య భూతకాల్. హామీద్ దాదీసే బోలా, हामिद दादी से बोला है, हामिद दादी से बोला था, हामिद दादी से बोला होगा, हामिद दादी से बोल रहा था. ఇవి అపూర్ణ భూతకాల్, సందిగ్ధ భూతకాల్, పూర్ణ భూతకాల్ అలా అనమాట. ఇవి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా हामिद ने चिमटा लिया सामान्य भूतकाल, हामिद ने चिमटा लिया सामान्य भूतकाल, और हामिद ने चिमटा लिया है आसन्न भूतकाल, हामिद ने चिमटा लिया था पूर्ण भूतकाल, हामिद ने चिमटा लिया होगा संदिग्ध भूतकाल, हामिद चिमटा ले रहा था अपूर्ण भूतकाल. ఇలా ఇవి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ पाठ में आए मुहावरे पहचानिए और अर्थ लिखकर वाक्य प्रयोग कीजिए. పాఠంలో వచ్చిన ముహావారే శబ్దాలు మనము ఇక్కడ తీసుకొని వాటి యొక్క అర్థాలను రాయమన్నారు. చూడండమ్మా, నేను లెసన్ చెప్పేటప్పుడు మీకు చాలా అంటే చాలా నీట్గా అండర్లైన్ చేసుకొని ఒక పక్కన రాసుకోండి అన్నాను. దిల్ కచోట్నా ముహావారే శబ్ద కా అర్థ్. అసలు దిల్ కచౌట్నా అంటే ఏంటి? దుఃఖిత్ హోనా, బాగా బాధపడటం. దిల్ కచౌట్ హోనా అంటే బాధపడటం. వాక్యమే ప్రయోగ్. ఖేల్ మే హార్ జానే పర్ మేరా దిల్ కచౌట్ ఆతా, అంటే ఏదైనా ఒక ఆటలో మనము ఓడిపోతే నా యొక్క మనసు చాలా బాధపడింది. లేదా దస్వీ కక్షాలో నేను सबसे पीछे पड़ी हूँ इसलिए मेरा दिल कचौठा था, నేను అందరికన్నా వెనుకబడి ఉన్నాను, అందుకే నేను చాలా బాధపడుతున్నాను. देखो बच्चा, और दूसरा मुहावरा शब्द खो जाना. खो जाना का मतलब मीनिंग ఏంటి అంటే खो जाना పోగొట్టుకుంటా అన్నమాట. खो जाना. मुहावरे का अर्थ क्या है? अप्राप्त करना, అంటే खो जाना అంటే స్పాయిల్ అయిపోవడం అన్నమాట. వాక్యమే कल मैं अपने हाथ से एक सुअवसर को खो बैठा. సుఅవసర్ కో అంటే ఒక మంచి అవసరాన్ని కోల్పోయాను అని చెప్పి కోల్పోవడం అన్నమాట. ఖో జానా. నయ్యే ఇంకొక పదం మై అచానక్ ఆతా బ్యాంక్ సే 10,000 ఖో లియా హూ, అంటే బ్యాంక్ నుండి 10,000 తెస్తూ పోగొట్టుకున్నాడు. నయ్యే और मैं मेरे अच्छे दोस्तों को खो बैठा हूँ, నేను నా యొక్క మంచి స్నేహితులని నేను మిస్ అయ్యాను అని చెప్పేసి ఖో బైట్నా. और छाले पड़ना ఛాలే పడనా అంటే కళ్ళలో బొబ్బలు రావడం అన్నమాట. నేను లెసన్ చెప్పేటప్పుడు ప్రతి ఒక్క ముహావార శబ్దకి అర్థం చెప్పాను. ముహావార, ఇక్కడ ముహావారకి ఫస్ట్ మీనింగ్ తెలుసుకుందాం. చల్నేమే దిక్కత్ హోనా అంటే మనం నడుస్తూ ఉన్న బై వాక్లో అక్కడ ఆటంకం రావడం అన్నమాట. చల్నేమే దిక్కత్ హోనా. ఆటంకం ఎందుకు వస్తుంది? ఎప్పుడైనా ఫాస్ట్గా నడుస్తుంటాం, వెళ్తూ ఉంటాం, ఆటంకం ఎందుకు వస్తుంది? ఎదురు దెబ్బ తగలడం వల్ల, కాళ్ళలో పుండు పట్టడం వల్ల వస్తుంది. సో అలా దిక్కత్ హోనా. వాక్యమే ప్రయోగ్ देखो, बिना चप्पल से
ధూప్ మే జానే సే ఛాలే పడ్ జానా బినా చప్పల్ సే అంటే చెప్పులు లేకుండా పోవడం వల్ల కాలిలో బొబ్బలు రావడము. నెక్స్ట్ నజర్ ఆనా. నజర్ ఆనా కా మతలబ్ క్యా హై? ముహావరే का अर्थ दिखाई देना, కనపడుట. నజర్ ఆనా మీన్స్ కనపడుట. वाक्य प्रयोग नज़र आना का वाक्य प्रयोग देखो. नज़र आना दिखाई देना, ఏదైనా కనపడట. वहाँ मुझे एक सुंदरी नज़र आती है, అక్కడ నాకు ఒక సుందరి కనిపించింది. లేదా वहाँ मुझको एक चांद का तारा नज़र आया, वहाँ मुझको एक పూర్ణ సూర్యోదయ్ నజర్ ఆయా. ప్రతిదీ కూడా మనం వాక్య ప్రయోగంలో చెప్పొద్దు. అసలు నజర్ ఆయా అంటే చూడటం, ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా దిఖాయి దేనా కనపడుట అనమాట మనకి. నెక్స్ట్ దిల్ బైట్ జానా. దిల్ బైట్ జానా కా మతలబ్ క్యా హై? దిల్ బైట్ జానా అంటే మనం ఏకదంగా స్టన్ అయిపోవడం, స్ట్రక్ అయిపోవడం, ఫ్రీజ్ అయిపోవడం అన్నమాట. అనసక్త్ రహనా, ఉత్సాహహీన్ హోనా. ఉత్సాహహీన్ అంటే ఉత్సాహహీనులు అవ్వడం, అంటే అక్కడ ఉత్సాహంగా ఉన్న వాళ్ళు ఏకదం డిసప్పాయింట్ అయిపోవడం అనమాట. ఇక్కడ దిల్ బైట్ జానా అంటే ఏదైనా ఒక చెడు వార్త లేదైనా మనకు ఆశ్చర్యకార్థమైన వార్త విన్నప్పుడు వెంటనే స్టన్ అయిపోతాం, అప్పుడే హార్ట్ అటాక్స్ లాంటివి కలుగుతూ ఉంటాయన్నమాట. అది వాక్యమే ప్రయోగం. పరీక్ష ఫల్ దేఖ్నే కే బాద్ మేరా దిల్ బైట్ గయా అంటే అక్కడ ఫెయిల్ అయిపోయారని అర్థం. పరీక్ష కా ఫల్ దేఖ్నే కే బాద్ పరీక్ష యొక్క ఫలితాలు చూడంగానే మేరా దిల్ బైట్ గయా నా మనసు అనేది ఆగిపోయింది, హార్ట్ ఆగిపోయింది, హార్ట్ బీట్ అనేది. అంటే అక్కడ ఏదో చెడు జరిగింది అని. అలానే మేరా దోస్త్ కా పితా దేహాంత్ హోనే పర్ మేరా దోస్త్ కా దిల్ బైట్ గయా అంటే నా యొక్క స్నేహితుడి తండ్రి చనిపోవడంతో నా యొక్క స్నేహితుడి హార్ట్ అనేది బైట్ జానా అంటే కుదిర్చిపోవడం అనమాట. నెక్స్ట్ మజాక్ కర్నా. మజాక్ కర్నా అంటే అందరికీ తెలుసు, ఎందుకంటే మీరు చేసే పనే అది కాబట్టి. 10th క్లాస్ స్టూడెంట్స్ చేసే పనే అది కాదా మజాక్ కర్నా. ఎవ్రీ మెంబర్ని హేళన చేయడం మీరు ఫస్ట్లో ఉంటారనమాట. అందుకని మజాక్ కర్నా కా అర్థం ఏంటి? హసీ ఉడ్నా ఆరు పరిహాస్ కర్నా, వేరే వాళ్ళని ఇతరులను చూసి నవ్వడము లేదా పరిహాసన చేయడము. ఎప్పుడు హేళన చేస్తూ ఉంటారనమాట, అంటే కామెంట్స్ మీ ఇలాంటి సెటర్లు వేయడం అనమాట మజాక్ కర్నా అంటే. వాక్యమే ప్రయోగం. अपहिस को देखकर మజాక్ కర్నా బహుత్ బురి ఆదత్ హై. హిజ్రాలకు చూసి మనము వాళ్ళని హేళన చేయడం అనేది చాలా చెడ్డ పద్ధతి. మనము 10th క్లాస్లో మన రాజు లెసన్ చూసే మాట అయితే రాజు లెసన్ చూస్తే ఉస్కే టాంగే దేక్కర్ ఉస్కే మిత్రం మజాక్ ఉడాతే హై. వాడి యొక్క కాళ్ళు సన్నగా ఉంటాయి కదా, రాజు యొక్క కాళ్ళు, వాడిని అందరూ హేళన చేస్తూ ఉండేవారు అనమాట. అలా పరిహాసం చేయడం, హేళన చేయడం. నెక్స్ట్ ఛాతీ పీట్నా. ఛాతీ పీట్నా కా మతలబు ధైర్యం చెప్పడం అనమాట. మనము అప్పుడప్పుడు ధైర్యం చెప్తూ ఉంటాం. ఛాతీ పీట్నా అంటే ఏం కాదులేరా, టేక్ ఇట్ ఈజీ అని చెప్పేసి మనం ధైర్యం చెప్పడం. ఛాతీ పీట్నా వెనుక మనకి ఇట్లా వెన్ను తట్టడం అనమాట. ముహావారే పచ్చతానా, అంటే పశ్చాత్తాపించడం. ఎవరికైనా వాళ్ళ బంధువులు ఎవరైనా చనిపోయి ఉంటే మనము ఇక్కడ షోల్డర్ని తట్టి డోంట్ వర్రీ అంటుంటాం, అది అనమాట పచ్చతానా అంటే. వాక్య ప్రయోగం ఏంటంటే అపనీ గల్తియోంకో జాన్కర్ గాంధీజీ ఛాతీ పీట్తే థే అంటే అపనీ గల్తియోంకో జాన్కర్ వాడి యొక్క చేసిన తప్పులని వాడిని చెప్తూ దాన్ని షోల్డర్ పైన ఇలా చేయడం అనమాట. అంటే ఇప్పటి నుంచి చేయొద్దు అని కొంతమంది చెప్తారు, ఏం కాదులే అని చెప్పి కొంతమంది చెప్తుంటారు. అట్లా ఛాతీ పీట్న మనము ధైర్యం చెప్పడానికి చేసే పని అనమాట, అది ఛాతీ పీట్న అని. చూడండమ్మా, ఇక్కడ ఉన్న నేను చెప్పిన ప్రతి ఒక్క ఉదాహరణకి ఇంకా మీరు 4-5 యాడ్ చేసుకొని నోట్బుక్ తయారు చేసుకోండి. అంటే ఏది రావచ్చో ఏది రాకూడదు. ఇంకా నేను మీకు ముహావారే శబ్దాలు చాలా చెప్పాను లెసన్ చెప్పేటప్పుడు, ఈచ్ వన్ ఒకటి దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా నీట్గా ఇచ్చాను. ప్రతి ఒక్క పర్యాయ శబ్దైన విలోము, వచను, లింగ్, ఇంకా ఇక్కడ మనకి లింగ్ రాలా, లింగ్, ఇయర్, సంఖ్య, और उपसर्ग प्रत्यय
और కాళ్ళు ఇంకా కారక చిహ్నం ఇవన్నీ కూడా ఈచ్ వన్ ఒక్కొక్కటిగా తీసుకొని ఒక్కొక్క 10 చేయండి. అప్పుడే మనకి మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్స్ ఎగ్జాక్ట్లీగా జరుగుతాయి కాబట్టి మీరు అలర్ట్గా ఉండి మొత్తం బై హార్ట్ చేసి చక్కగా అర్థం చేసుకొని చదివితే అన్నీ వస్తాయి. ఆల్ ది బెస్ట్ మా అందరికీ. థ్యాంక్ యూ.